ఈ వీకెండ్ బయటికి వెళ్దాం, లేకపోతే నెక్స్ట్ వీకెండ్ బయటికి వెళ్దాం, ఫ్రెండ్ బర్త్డే ఉంది, సో హోటల్లో పార్టీ ఉంది, అక్కడే డిన్నర్, లేకపోతే రెస్టారెంట్లో డిన్నర్ అని చెప్పేసి ఈ మధ్య కాలంలో బయట ఫుడ్ తినడం అనేది చాలా అంటే చాలా ఎక్కువైపోయింది. కొంతమంది వాళ్ళకి వీలు లేకపోవడమా, జాబ్ చేసే వాళ్ళు టైం లేకపోవడం వలన, లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల చాలా వరకు బయట ఫుడ్ తినడానికే ప్రిఫర్ చేస్తున్నారు. ఇంట్లో ఎవరు వంట చేయాలి, వంట చేసుకోవడానికి కూడా టైం ఉండట్లేదు. అసలు జాబ్కి వెళ్ళి వచ్చే వరకే టైం అంతా అయిపోతుంది, వర్క్ చేస్తున్నామని చెప్పేసి, లేకపోతే ఏదైనా కారణాల వల్ల కావచ్చు. ఈ మధ్య కాలంలో బయట ఫుడ్ తినడం అనేది చాలా వరకు ఎక్కువైపోయింది. సో మీరు కనుక చూస్తున్నట్టయితే గత 2 నెల ఈ మధ్య కాలంలో ఫుడ్ కల్తీ అనేది చాలా వరకు అయితే చూస్తున్నాం మనం. ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు, ఫుడ్ కల్తీ జరిగి చనిపోయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సంవత్సరంలో దాదాపు ఒక 4 లక్షల మందో ఏమో ఈ ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోతున్నారంట. అంటే ఊహించుకోండి మీరు, ఫుడ్ పాయిజన్ కానీ అసలు మనం బయట తినే ఫుడ్ ఎంత కల్తీగా ఉంటుందనేది ఒక్కసారి ఊహించుకోండి. మీ ఆరోగ్యం కోసం శ్రద్ధ తీసుకునేంత టైము మీకు లేకపోతే ఇంకా ఎవరికి ఉంటుంది? కొంచెమైనా సరే ఓపిక చేసుకొని మీరు ఇంట్లో ఫుడ్ చేసుకొని తింటే కొద్ది రోజులు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. లేదు ఇన్స్టెంట్గా కావాలి ఫుడ్, నేను వంట చేసుకొని తినలేను, చేసే ఓపిక నాకు లేదు, ఇన్స్టెంట్గా ఫుడ్ కావాలి అని చెప్పేసి బయటకు వెళ్తే అట్ ద సేమ్ టైం ఇన్స్టెంట్గా హాస్పిటల్ కూడా వెళ్తారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో బయట ఫుడ్ ప్రిపేర్ చేసే విధానాన్ని మనం చూసి కూడా ఇంకా కూడా మనం బయటనే ఫుడ్ తినాలి అని ఫుడ్ బయట తింటే కనుక హాస్పిటల్కి వెళ్ళడం అయితే ఖాయం. మనం చూస్తున్నాం కదా, మోమోస్ తిని ఒక మహిళ మృతి, ఫ్రైడ్ రైస్ తిని ఒక 20 ఏళ్ళ కుర్రాడు మృతి. అంటే ప్రాబ్లం ఏంటి? అతని ప్రాబ్లం ఏముంది? 20 ఇయర్స్ అంటే యంగ్స్టర్, ఏ ఫుడ్ తిన్నా కానీ నిమిషాలు అంటే లైక్ చాలా బాగా డైజెస్టివ్ సిస్టమ్ అయితే బాగుంటుంది కదా, అలాంటి ఒక వ్యక్తి చనిపోయాడంటే అక్కడ లోపం ఇక్కడ ఉంది. ఫుడ్ కల్తీ ఫుడ్, అందుకోసమే ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి. సంవత్సరంలో కొన్ని లక్షల మంది ఈ ఫుడ్ కల్తీ వల్ల అయితే ప్రాణాలు అయితే వదిలేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా మీ గురించి, మీ ఆరోగ్యం గురించి మీరు శ్రద్ధ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. కొంచెం ఓపిక చేసుకొని మీ భోజనం మీరు వండుకోండి, ఇంకా కొన్ని రోజులు ఆరోగ్యంగా ఉంటారు. హోటల్లో తాగే టీ కావచ్చు, పాలు కావచ్చు, లేకపోతే టిఫిన్ కావచ్చు, టిఫిన్ ఆర్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఏదైనా కావచ్చు. మనం మొన్న నాకు తెలిసి ఈ వారంలో చూస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసే విధానం కూడా కావచ్చు. మనం రెడీమేడ్గా తెచ్చుకొని ఇంట్లో వంట చేసుకున్నా కూడా గ్యారంటీ లేదు అందులో కల్తీ కలవలేదని చెప్పేసి. చీపురు పుల్లలతో జీలకర్ర అంటాం, అలాగే వేరే వేరే కెమికల్స్ యూజ్ చేసి టీ పౌడర్, షుగర్లో కానీ, బెల్లంలో కానీ, పాలల్లో కానీ, దేంట్లో అయినా కల్తీనే ఉంది. సో మీరు కొన్ని ఇంట్లో తయారు చేసుకునే వీలున్న వస్తువులనైనా మీ ఇంట్లో మీరు తయారు చేసుకోండి. మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు బయట నుంచి రెడీమేడ్గా తెచ్చుకున్నటువంటి వస్తువులు వాడటం అయితే దాదాపు తగ్గించండి. కొన్ని అయితే మనం ఇంట్లో తయారు చేయడం, వాటికైతే మనం ఏం చేయాలి, లైక్ పాలు అయితే ఇంట్లో తయారు చేసుకోలేము. మీరు అన్నట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు, అదైతే మనం ఇంట్లో తయారు చేసుకోగలం కదా. వాళ్ళు అసలు ఎంత అన్హైజీనిక్ ఎన్విరాన్మెంట్లో తయారు చేస్తుంది. నేను ఒక 2 days బ్యాక్ వీడియో చూసాను, అసలు ఎలాగో అనిపించింది. సో అట్లీస్ట్ రెడీమేడ్గా మనం ఇంట్లో తయారు చేసుకునే వాటినన్నా మన ఇంట్లోనే తయారు చేసుకోండి. అలాంటి వీలు లేని వాటినే బయట నుంచి 1-2 సార్లు ఆలోచించి తీసుకొచ్చుకోండి. బయట ఫుడ్ తినడం అయితే మీకు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి.